ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పృథ్వీ, పునమి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? కాళ్ళు కడుకుని రండి, భోజనం వడ్డిస్తాను. ఈ రోజు నేను మీ పెద్దబ్బాయిని చూశాను. పెద్దబ్బాయా? ఎక్కడ చూసావు? ఇక్కడే, ఈ ఊర్లోనే. అన్నయ్య కాదని చెప్పాను కదా పున్నమి, మళ్ళీ అమ్మ వాళ్ళకి ఎందుకు చెప్పడం? మీరు నమ్మనంత మాత్రాన నేను చూసింది అబద్ధం అయిపోదు కదా వకీల్ సాబ్. అక్క, నువ్వు ఫోటోలో చూపించావు కదా బావగారు, ఆయన దుబాయ్లో లేరు, ఈ ఊర్లోనే ఉన్నారు. ఏంటి పున్నమి నువ్వు చెప్పేది? నిజమక్క, బావగారు వేరే ఆవిడతో ఒక పాపను తీసుకుని కార్లో వెళ్తున్నారు. మతుండే మాట్లాడుతున్నావా? కళ్ళు నెత్తికెక్కి నోటుకొచ్చింది వాగుతున్నావా? దుబాయ్లో ఉండేవాణ్ణి ఈ ఊళ్ళో ఎలా చూస్తావు చెప్పు? ఈ ఊళ్ళో ఎలా చూస్తావు చెప్పు? అమ్మమ్మ గారు, నేను చెప్పేది నిజమండి. బావగారిని నేను కళ్ళారా చూశాను. ఆయనతో పాటు ఒక ఆవిడ, ఒక చిన్న పాప కూడా ఉన్నారు. నోర్ ముయ్, నీకేం తెలిసిన మా పెద్ద బావ గురించి మాట్లాడుతున్నావు? ఆయన దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. అలాంటి మనిషిని నువ్వు చూడటమే వింతంటే, వేరే ఆవిడతో ఒక పాప. నీకేమైనా కంటి ప్రాబ్లం ఉందేమో, వెళ్ళి చెక్ చేయించుకో. స్పష్టంగా చూశాను కాబట్టే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితం నీ మాటల్లో కాదు, నా పెద్ద మనవడి ప్రవర్తనలో ఉంటుంది. వాడు నిప్పు లాంటి మనిషి. ఈ ఇంటి పరువుని కాపాడేవాడి మీద నిందలు వేయడానికి నీకు నోరేలా వచ్చింది? అమ్మమ్మగారు, పున్నమి ఎప్పుడు అబద్ధం చెప్పదు. అలాంటిది ఈ విషయం అందరి ముందే చెప్పిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఒక్క శాతం కూడా ఉండదు. నీ మొగుడు మీద నీకు నమ్మకం లేదేమో, నా మనవడి మీద నాకు నమ్మకం ఉంది. వాడు ఏ రోజు తప్పు చేయడు. అత్తయ్య గారు, మీరు ఆవేశపడకండి. అమ్మ పున్నమి, నువ్వు ప్రకాష్ని ఫోటోలో చూశాను అంటున్నావు కదా, అలాంటి మనిషి ఎవరైనా కనిపించగానే వాడే అనుకుని పొరపడినట్టున్నావు. అయ్యో, అలాంటి మనిషి కాదత్తయ్య గారు. నేను చూసింది ఆయన్నే. అచ్చు ఫోటోలో ఉన్నట్టే ఉన్నారు. పున్నమి, ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. ప్రకాష్ గురించి నీకన్నా మా అందరికే బాగా తెలుసు. అన్నిట్లో పద్ధతిగా ఉండేవాడు. ఇంటి పరువు కోసం అందరికన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు. అలాంటి వాడిలాంటి పనులు చేస్తాడంటే మేము ఎప్పటికీ నమ్మం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.